హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరితో ఈరోజు ఒక మినీ వ్లాగ్ షేర్ చేసుకోబోతున్నానండి. అది ఒక స్వీట్ రెసిపీ అనమాట. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీనివల్ల. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఇది మినపప్పు బర్ఫీ అండి. ముందుగా 1 కప్పు మినపప్పు తీసుకుంటామండి. ఆ మినపప్పునేమో డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. దాంట్లో ఒక 9 నుంచి 10 వరకు బాదం పిక్కలు వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రై రోస్ట్ చేసుకోండి, మరీ డార్క్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. తర్వాత ఏంటంటే 1.5 కప్పు బెల్లం తీసుకొని సరిపడా వాటర్ వేసుకొని బెల్లం కరిగితే సరిపోతుందండి. ఈ బెల్లం కరిగేలోపు మనం ఏంటంటే ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని ఫైన్ పౌడర్గా చేసేసుకోవాలన్నమాట. ఈ బెల్లం కరిగిన వెంటనే ఆ పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా చూసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కొంచెం పాలు కూడా వేసుకోవాలి. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ స్వీట్ అనేది ఒక 5 days మాత్రమే ఉంటుందండి. ఎందుకంటే పాలు వేసుకుంటున్నాం కదా, లాస్ట్లో ఇలాచి వేసేసుకోవాలి. ఒక ప్లేట్లోని బటర్ పేపర్ అయినా వేసుకోండి. బటర్ పేపర్ లేని పక్షంలోని ఆ ప్లేట్కి ఏంటంటే నెయ్యి గ్రీస్ చేసుకొని చక్కగా చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుంటే బర్ఫీ అయితే రెడీ అయిపోతుందండి. దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఐరన్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఎనర్జీ లెవెల్స్ కూడా పెంచుతుంది. ప్రోటీన్, కాల్షియం చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. ఎవరైతే బోన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా రెక్టిఫై అవుతుంది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.